హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో భాగమైన అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజ వాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. త్వరలోనే దీనిపై దేశ ప్రజలకు శుభవార్త అందుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దక్షిణ అమెరికాలోని గయానాలో కనుగొన్నంత పెద్ద మొత్తంలోనే ఇక్కడ కూడా నిక్షేపాలు ఉండొచ్చని ఆయన అన్నారు. దీంతో అండమాన్ నికోబార్ దీవులు కూడా చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో చేరుతాయి. అయితే ఇక్కడ చమురు వెలికి తీయడం ఖర్చుతో కూడుకున్న పని అని మంత్రి తెలిపారు. అండమాన్ సముద్రంలో దాదాపు 2 లక్షల కోట్ల లీటర్ల చమురు నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఇది సుమారు 1160 కోట్ల బ్యారెళ్లకు సమానం. గయానాలో కూడా ఇంతే మొత్తంలో చమురు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ హెజ్ కార్పొరేషన్, చైనాకు చెందిన సిఎన్ఓఓసి కంపెనీలు ఈ నిక్షేపాలను కనుగొన్నాయి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది. అండమాన్ సముద్రంలో చమురు వెలికి తీయడం కష్టమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒక్కో బావి తవ్వడానికి దాదాపు $10 కోట్ల అంటే సుమారు 850 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. గయానాలో కూడా కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చింది. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ఒక్కో బావికి $10 కోట్ల వరకు ఖర్చు చేశారు. గ్యాస్ నిక్షేపాల కోసం 37,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎక్కువ భాగం అండమాన్ నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకానికి ఉపయోగించారు. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అయితే దేశంలో ముడి చమురుకు కొరత లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 3 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేస్తే మాత్రం చమురు సరఫరాకు ఇబ్బంది కలగొచ్చు. పోతే చమురు ధర $75 కంటే పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై వాణిజ్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ వారం సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి నౌకాయాన, కంటైనర్ కంపెనీలు, ఎగుమతిదారులు, వాణిజ్యంతో సంబంధం ఉన్న ఇతర సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ భరద్వాజ్ తెలిపారు. తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం BTA కోసం భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది జూలై 9లోగానే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.